తాతయ్య మీ మాటే వింటారు కదా? వినడమే కాదే, వరస వస్తే అంటారు. అది నీకు తెలుసు కదా. నాపసాన్లా మాట్లాడదు. డ్రైవరు కారు రెడీగా ఉన్నాయి. పిన్ని గారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడేం తప్పు మాట్లాడాను సావిత్రి? ఏమండి, మీరు వింటున్నారు కదా, నేనేమన్నా తప్పు మాట్లాడానా? మా సీతకి నేనేమన్నా వంక పెట్టానా? సరే సరే, మీరేం కన్ఫ్యూజ్ కాకండి, కంగారు పడకండి. క్రిస్టల్ క్లియర్ గా నేను సీత గురించి చెబుతాను. మీరు చెప్పేదేంటండి? వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఆ తర్వాత మేమేం మాట్లాడుకుంటాం. రే బుడ్డోడా, నువ్వు బుద్ధిగా చదువుకో, అంతేగాని మిడతలా ఎగరకో. శ్రవణ్, నువ్వు ఊరుకోరా. అమ్మమ్మ గారు, అన్ని వివరాలు అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు కదా. పోసి పిచ్చి మొహమా, పెద్దదాన్ని నేను చెప్పినంత వివరంగా వాళ్ళ పిల్ల గురించి వాళ్ళేం చెప్తారు? అందుకే నేను చెబుతా అంటున్నాను. కుదరక ముందే క్లియర్గా ఉండాలి, తర్వాత పొరపొచ్చాలు వస్తే ఇబ్బంది. ఏమంటారు? కరెక్టేనండి. మీరేం చెప్పదలుచుకున్నారు? మా సీత మహాలక్ష్మి, బంగారం, మనసే గుంటూరు కారం. ఆ ఘాటు మాటల్లో కనిపిస్తుంది లేండి. ప్రేమ అపేక్షలు వస్తే నెత్తికెత్తుకుంటుంది, చిరాకేస్తే ఎత్తి కొదేస్తుంది. బాధ కలిగితే విలవిల్లాడిపోతుంది, బాధ పెట్టాలనుకుంటే కీళ్లు విరిచి కూర్చోబెడుతుంది. కోపం మొక్కు మీదే ఉంటుంది, యువతల పడితే విదిలించేస్తుంది. మామూలుగా విదిలించదు. పెద్ద చిన్న, మంచి చెడ్డ, వావి వరస, గౌరవం, మర్యాద, ఆస్తి, అంతస్తు, తన మన, బావ, భర్త, అత్త, ఆడబిడ్డ, మామ, మామ అన్న ఏ భేదము చూడదు. వెనక్కి తగ్గదు. ఉతికి బట్ట చిరిగాకే ఆరేస్తుంది. అనుభవంతో చెప్తున్నా, నేనది చెడ్డగుణం అంటలేదు. అంతటి ఆత్మాభిమానం గల పిల్ల అని చెబుతున్నా.